విజయవాడ శ్యామ్ నగర్ లో బస్తీ హిందూ సమ్మేళనం జరిగింది. ఆర్ఎస్ఎస్ కు 100 ఏళ్లు నిండిన సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నేతలతో పాటుగా విజయవాడలోని ప్రముఖులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు విజయవంతంగా సంస్థ యొక్క పూర్తి అవడం కారణం చేత హిందూ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాలను మనకు హిందువుల ధర్మ జాగృతికై, ధర్మ చైతన్యానికై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, మన సంస్కృతి సాంప్రదాయాలను, కుటుంబ వ్యవస్థలను, మన హైందవ జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం, మన భరతమాత ఔన్నత్యాన్ని, మన భరత జాతి గౌరవాన్ని, హిందూ సమాజం యొక్క గొప్పదనాన్ని, మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలను మనం ఎలా ఆచరించాలి, భావితరాలకు మన ధర్మాన్ని ఆచరించే విధంగా మార్గనిర్దేశం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంపై, అలాగే కేవలం భక్తి, ఆచారము, పూజ, దేవాలయమే కాకుండా ఈ హైందవ జాతికి పూర్వం నుంచి ఉన్నటువంటి గొప్ప లక్షణం దేశమును, దైవమును, ధర్మమును ఒకే భావనతో చూస్తూ భరతమాతయే మనం కొలిచేటువంటి దుర్గాదేవిగా, లలితాదేవిగా, లక్ష్మీదేవిగా ఆరాధన చేస్తూ అమ్మలగన్న యమ్మగా భరతమాతను గౌరవించడం, పూజించడం జరుగుతోంది. ఈ విధంగా దేశభక్తిని, ధార్మికమైనటువంటి ఆచరణ చేసేటువంటి ఆసక్తిని ప్రజలలో, ప్రత్యేకించి హైందవ జీవన విధానంలో మళ్ళీ మర్చిపోతున్నటువంటి విలువలను, కుటుంబ వ్యవస్థను, మన యొక్క లక్ష్యాలను గుర్తు చేసే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇంకా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. హైందవ జాతిలో ధర్మ చైతన్యం వెలుగొందాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ముగిస్తాం.